దాదాపు ఇది 10 ఎకర్ ప్లాట్. జామ తోట ఉంది, ఖర్జూర తోట ఉంది, డ్రాగన్ ఉంది, సపోటా ఉంది. దాంతో ఇది రెడ్ బనానా కంప్లీట్ ఆర్గానిక్. ఇక్కడ ఒక అరటి గెల ఉంది. ఇక్కడ ఒక అరటి గెల. 10-20 కోళ్ళు ఉంటే ముంగిసలు అవన్నీ వచ్చి పట్టుకొని తినేసి. అయితే వీటికి ఒక 4-5 గుంటల్లో ఒక షెడ్ వేసి, ఒక దాంట్లో కడక్నాథ్, ఒక దాంట్లో బాతులు, దాంట్లో నాటుకోళ్ళు వేసి ఇది వచ్చేసి ఇది మా హ్యాంగ్అవుట్ ప్లేస్. నేను ఫస్ట్ ఈ చిన్న చెట్టుకి 4 మామిడి పండ్లు ఉన్నాయి. ఇది దీనికోసం సపరేట్ ఇక్కడ గ్రాస్ వేసాం. దీన్ని వదిలేసాం. ఇంకా దీన్ని తింటుంది అనమాట. ఇందులో కొంచెం తాడు పొడుగుది పెట్టేసి వదిలేసాం. ఇంకా తింటూ ఉంటుంది. ఇది దేశీ కౌ, ప్యూర్. సో ఈ బిట్ అంతా పసుపు. ఇక్కడ వచ్చేసి అల్లం. ఇది కింద ఉంది మొత్తం అల్లము. అదేమో పసుపు. పైన కనబడే దాంట్లో మామిడి తోట అదంతా ఉంది. అల్లం ఇంటి కోసమని గ్రేప్స్ ఇప్పుడే పెరుగుతుంది మంచిగా. వర్షాలు తగ్గినాయి కదా, కొంచెం మందు వేసేస్తే, మందు అంటే వర్మీ కంపోస్ట్ అది వేసేస్తే బాగా పెరిగిపోద్ది. ఇది వచ్చేసి కాకరకాయ పందిరి. కాకరకాయలు చూసారా? ఇది ఒక కాకరకాయ కనబడుతుంది. ఇక్కడ కాకరకాయలు కనబడుతున్నాయి. నేను పెద్ద పెద్ద కాకరకాయ. ఇది బుద్ధా రైస్. ఇది బుద్ధా రైస్. బ్లాక్ మన వరి పొట్టు వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది, లోపల మంచి వైట్.